మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ముంతా తుఫాన్లో భాగంగా 27, 28, 29 తేదీలలో ప్రకాశం జిల్లాలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ వారు ప్రకటించడం జరిగింది. దీని సారాంశంగా మా జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి హర్షవర్ధన్ సార్ గారు కూడాను కింద సిబ్బందిని అందరినీ కూడాను అప్రమత్తం చేస్తూ సిబ్బందికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అందరికీ రైన్ కోట్లు సప్లై చేయడం, లైవ్ జాకెట్స్ ఇవ్వడం, బెల్ హెల్మెట్స్ ఏర్పాటు చేయించడం, డ్రాగన్ లైట్లు ఏర్పాటు చేయించడం, మార్కెట్లు ఏర్పాటు చేయించడం, ఇలాంటి అన్నిటి కూడాను మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు కొత్తపట్నం మండలంలో ఏర్పాటు చేశాము. అలానే మత్స్యకారులకు కూడాను హెచ్చరికలు జారీ చేశాము. ఎవరు కూడాను సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చెప్పి, అలానే అదేవిధంగా వారి యొక్క పడవలను కూడాను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని చెప్పి చేశాము. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడాను ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఎటువంటి చిన్న వర్షం కలిగినా కానీ వాళ్ళందరూ కూడాను సురక్షిత ప్రాంతాల్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి కావాల్సినటువంటి వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక సంవారంలో మొదటి సంవారంలో భాగంగా ఎక్కువ మంది సముద్ర స్నానాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. తుఫాన్ హెచ్చరికలు జారీ చేసినందువల్ల ఎవరు కూడాను సముద్ర స్నానానికి వెళ్ళొద్దు అని చెప్పేసి మేము అందరం అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా అక్కడ వెళ్ళిన వాళ్ళను కూడాను నిలుపుదల చేస్తాం. ఎవరు కూడాను సముద్ర స్నానాలకి రేపు వెళ్ళొద్దని చెప్పేసి మీ అందరూ కూడా సూచనలు చేస్తున్నాం.